ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మాఘ ఆదివారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, మనకి 2025 సంవత్సరంలో ఎన్ని మాఘ ఆదివారాలు వచ్చాయి, ఈ మాఘ ఆదివారాల్లో ఎవరిని పూజించాలి, ఇంకా ఈ మాఘ ఆదివారాల యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మాఘమాసంలో వచ్చేటటువంటి ఆదివారాలనే మాఘ ఆదివారాలని పిలుస్తారండి. మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ ఆదివారాలకు చాలా విశేషత ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ మాఘమాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్య భగవాను అయితే ఆరాధించాలి. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం, అలాగే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన మాసం మాఘమాసం. అందుకే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ ఆదివారాల్లో సూర్య భగవాను ఆరాధించాలి. మాఘ ఆదివారం రోజు సూర్య భగవాను ఆరాధించడం వలన సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి, మనం చేసే అన్ని పనులలో విజయము తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఈ మాఘ ఆదివారాల్లో సూర్య భగవాను ఏ విధంగా ఆరాధించాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మాఘ ఆదివారాల్లో నదీ స్నానం ఆచరించడం వలన మనం పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని అంటారు. ఒకవేళ మీకు నదీ స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లోనే స్నానం ఆచరించవచ్చు. స్నానం పూర్తయిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ముందుగా మన నిత్య పూజను ఆచరించుకోవాలి. తర్వాత తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడు ఉదయించే సమయంలో స్వామివారికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. స్వామివారికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు స్వామివారికి పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏ ఆదివారం రోజైనా మీరు స్వామివారిని పూజించుకోవచ్చు. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు పూజను మనం ఏ విధంగా నిర్వహించుకుంటామో అలాగే ఈ మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాల్లో కూడా రథసప్తమి లాగే పూజను అయితే నిర్వహించుకుంటారు చాలా మంది. మరి కొంతమంది మామూలుగానే స్వామివారికి పూజ చేసుకుంటారు. అలాగే ఈ మాఘ ఆదివారాల్లో ప్రత్యేకంగా గోధుమలపై దీపారాధన చేయడం వలన స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. స్వామివారికి మాఘ ఆదివారాల్లో పూజ చేసుకున్న తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. మీరు నైవేద్యంగా స్వామివారికి వేటినైనా సమర్పించవచ్చు. ఒకవేళ మీకు మాఘ ఆదివారాల్లో స్వామివారికి పూజ చేసుకోవడం కుదరలేని వారు స్వామివారికి ఈ రోజున అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న మనకి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మాఘ ఆదివార పూజను నిర్వహించుకున్న వారు తప్పకుండా ఒంటిపూట మాత్రమే పూజ చేయాలండి. ఈ రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, నూనెతో చేసినటువంటి పదార్థాలు భుజించరాదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. భూషయనం చేస్తే మంచిది. ఈ నియమాలు పాటిస్తూ మాఘ ఆదివార పూజను ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఇంకా మనకి ఈ 2025 సంవత్సరంలో మాఘ మాసంలో 4 మాఘ ఆదివారాలు అయితే వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. అవి జాగ్రత్తగా చూసుకుని ఆ రోజుల్లో మీరు పూజను అయితే నిర్వహించుకోండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.